అసలు సిట్స్ బాత్ అంటే ఏంటి? లేదా మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర సమస్యలున్న వాళ్ళకి గానీ, రీసెంట్‌లీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి గానీ, వెజైనా రిలేటెడ్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి గానీ, వీళ్ళందరికీ గూడా ఆపరేషన్ తర్వాత అతి ముఖ్యమైన జాగ్రత్తగా సిట్స్ బాత్ అనేది చేయమని చెప్తూ ఉంటాం. అంటే మనకు నడుము దగ్గరున్న భాగమంతా మనకెక్కడైతే ఆపరేషన్ చేస్తున్నామో ఆర్ మోషన్ రిలేటెడ్ సమస్యలున్నాయో, వాళ్ళకందరికీ ఈ టబ్‌లో గోరువెచ్చని నీళ్ళలో కూర్చొని చేయమని చెప్తూ ఉంటాము. అసలదు ఏ విధంగా చేయాలి? ఎందుకు చేయాలి? చేస్తే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మీకు లైవ్‌లో ఒక డెమో ద్వారా చూపించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ సిట్స్ బాత్ అనేది ఇందాకే చెప్పుకున్నట్టు మనకి బేసికలీ సిట్స్ బాత్‌లో ఏం చేస్తాము అంటే, మనము మన సీట్ ఏరియా అంటే మన నడుము కింద భాగం ఏదైతే ఉంటుందో, ఆ నడుము కింద భాగంలోనే మనకు మోషన్ రిలేటెడ్ ఏరియా వస్తుంది. అండ్ ఆడవారిలో చూసుకుంటే ఈ వెజైనా పార్ట్ అంతా కూడా వస్తూ ఉంటుంది. సో, ఈ సిట్స్ బాత్ మనం ఎవరికన్నా ముఖ్యంగా మోషన్ ఎళ్ళే మార్గం రిలేటెడ్ సమస్యలు పైల్స్ ఉన్నా గానీ, ఫిషర్ ఉన్నా గానీ, ఫిస్టులా ఉన్నా గానీ, లేదా ఎవరైనా రీసెంట్‌లీ ఈ మధ్య కాలంలో వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోయింది. ఆర్ వెజైనా సర్జరీ ఏదైనా చేశారు. సర్జరీ తర్వాత అందరినీ ప్రతిసారి మోషన్ ఎళ్ళిన తర్వాత గానీ, లేదా రోజులో 2, 3 సార్లు ఈ టబ్‌లో కూర్చోమని చెప్తూ ఉంటాం. కానీ ఎక్కువ మంది సరిగ్గా చేయకుండా ఉంటారు. దానివల్ల మనకు రికవరీ అనేది గూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో, సరిగ్గా అసలు ఈ సిట్స్ బాత్ ఎలా చేస్తారు అని చూసుకున్నట్లయితే, ఉదాహరణకి ఈ వీడియోలో మనం ఒక ఫిషర్ ఉన్న పేషెంట్ ఆర్ పైల్స్ ఉన్న పేషెంట్‌కి సిట్స్ బాత్ ఏ విధంగా చేయాలి అని చూసుకుందాం. సో, ఈ ఫిషర్‌లో గానీ, పైల్స్‌లో గానీ ఏమవుతుంది అంటే, మనకు మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర ఫిషర్‌లో అయితే మనకు చీలికలాగా వస్తుంది. లేదా పైల్స్‌లో అయితే కండలాగా పెరుగుతూ ఉంటాయి. సపోజ్ ఎవరికైనా మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర తీవ్రమైన నొప్పి ఉండి, ఆ నొప్పి తగ్గించుకోవడానికి ఆర్ ఆ వచ్చిన చీలికని ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడానికి ఈ సిట్స్ బాత్ ఎలా హెల్ప్ అవుతుంది అని చూసుకునేటట్లయితే, ఫస్ట్ ఏం చెప్తామంటే పేషెంట్‌కి మోషన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్ క్లీనింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ సిట్స్ బాత్ చేయమని చెప్తూ ఉంటాం. ఈ సిట్స్ బాత్‌తో భాగంగా ఏం చేస్తాము అంటే, ఈ సిట్స్ బాత్‌లో మనకు ఏదైనా టబ్బు ఒక చిన్న గుంతలాగా ఉంటుంది. సో దట్ ఈ గుంత పైన మన సీట్ అంతా ఇక్కడ కూర్చునేటట్లు. అండ్ బాగా చూసినట్లయితే జస్ట్ గుంత ఉంటే అది నార్మల్ టబ్ అవుతుంది. ఈ సిట్స్ బాత్ టబ్ యొక్క స్పెషాలిటీ ఏందంటే, ఈ టబ్‌లోనే మీరు గమనిస్తే ఒక పైప్ అనేది ఇలా వచ్చి ఇక్కడ వరకు రావడం జరిగింది. అండ్ ఈ పైప్ యొక్క చివరి ఓపెనింగ్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న హోల్ గూడా మనకు గమనిస్తూ ఉన్నాం. సో, ఈ హోల్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది? ఈ సిట్స్ బాత్ ఎగ్జాక్ట్‌లీ ఎట్లా చేయాలి అని చూసుకున్నట్లయితే, మనకు ఈ పైప్‌ని మనం ఒక చిన్న కఫ్‌తో కనెక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈ కఫ్ ప్రెస్ చేసుకోవడానికి అన్నట్లు. సో, ఇప్పుడు సిట్స్ బాత్‌లో భాగంగా జనరల్లీ ఏం చేయాలి అంటే, పేషెంట్ అనేవాళ్ళు ఒక టబ్‌లో ప్రతిసారి మోషన్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత, మనకు లోపల భాగం క్లీన్ అవ్వడానికి ఈ సిట్స్ బాత్ మెయిన్ అన్నట్టు. సో, లోపల భాగం క్లీన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, ప్రతిసారి మోషన్ ఎళ్ళిన తర్వాత ఈ టబ్‌లో మనం గోరువెచ్చని నీళ్ళనేవి తీసేసుకొని, ఈ టబ్‌ని నింపుకోవడం జరుగుతుంది గోరువెచ్చని నీళ్ళతో. వన్స్ ఈ నీళ్ళతో నింపుకున్న తర్వాత మనకేం చేస్తాము, ఇది మెయిన్‌లీ ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ కాకుండా అంటాం కాబట్టి, ఈ గోరువెచ్చని నీళ్ళలో ఈ నీళ్ళు గూడా మరీ చల్లగా ఉండగూడదు, మరీ వేడిగా బొబ్బలు కట్టేటట్లు ఉండగూడదు. గోరువెచ్చని నీళ్ళు ఉండాలి. సో, ఈ గోరువెచ్చని నీళ్ళలో కాస్త మనం బెటడిన్ అనే యాంటీసెప్టిక్ సొల్యూషన్‌ని ఇదంతా నింపిన తర్వాత, ఒక చిన్న మూతకన్నట్లు తీసేసుకొని, ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్‌ని మనం ఈ టబ్‌లో వేయడం జరుగుతుంది. వేసేసిన తర్వాత ఇప్పుడిదేమవుతుంది, ఇది నార్మల్ వాటర్ కాదు. యాంటీసెప్టిక్ సొల్యూషన్ నిండిన వాటర్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేదే మెయిన్ అడ్వాంటేజ్ ఈ సిట్స్ బాత్‌తో. సో, ఏం చేస్తాము నెక్స్ట్ ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్ నిండిన వాటర్ అంతా కలిపేసిన తర్వాత, ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఈ చేతిలో ఏదైతే కఫ్ ఉందో, ఈ కఫ్‌ని ప్రెస్ చేసినప్పుడల్లా మనకిక్కడ బుడగల్లాగా వస్తున్నాయి. ఎందుకు? ఈ ప్రెస్ చేసిన గాలంతా ఇక్కడ కిందకెళ్తుంది కాబట్టి. సో, ఇప్పుడు మనం బెటడిన్ అనే యాంటీసెప్టిక్ సొల్యూషన్ వేసుకున్న తర్వాత, ఇవి మామూలు నీళ్ళు కాదు. యాంటీసెప్టిక్ సొల్యూషన్‌తో నిండిన నీళ్ళు. అందుకే మనకి ఈ బ్రౌన్ కలర్ అనేది గూడా ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తాము అంటే సిట్స్ బాత్‌లో ఈ నీళ్ళలో ఇలానే కూర్చుంటే ఇక్కడ అలజడి అనేది ఏం లేదు కాబట్టి ప్రాపర్ క్లీనింగ్ జరగదు. సో, అందుకే ఆ అలజడి సృష్టించి మనకెప్పుడైతే మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ ఉంటుందో అప్పుడే మనకి క్లీనింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది.
సో, ఆ మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్‌ని క్రియేట్ చేయడానికే మనకిదంతా ఇక్కడ మోషన్ రిలేటెడ్ ఏరియా గాబట్టి ఇక్కడ మన చేతులంటూ పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కఫ్ అనేది ఇస్తారు కాబట్టి, ఆ కఫ్‌ని ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీరిక్కడ చూస్తున్నారా? చేతిలో ఉన్న కఫ్‌ని ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న నీటి వరకు మనకు బుడగల్లాగా వస్తున్నాయి. అండ్ ఇంకా ఫోర్స్‌గా ప్రెస్ చేసినట్లయితే పైకి చిమ్మినట్టు కూడా వస్తున్నాయి. సో, ఇదే మనకు సిట్స్ బాత్‌లో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఫోర్స్‌ఫుల్‌గా వాటరొచ్చి మనకి మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర గాని, లేదా వెజైనాలో గాని, మనకు మోషన్ ఎళ్ళిన ప్రతిసారి మనకు ఆ మోషన్ ఇప్పుడు మనకి ఫిషర్‌లో ఏమవుతుంది, మోషన్ ఎళ్ళే మార్గం బయట చీలిక ఉండదు. ముఖ్యంగా లోపల భాగంలో చీలిక ఉంటుంది. సో, జనరల్లీ గూడా ఏం చేస్తాం చేతుల పైన గాని, కాళ్ళ పైన గాని కట్టయితే ఏం చదువుకోని వాడు గూడా రూ. 2 పెట్టి బ్యాండేజ్ ఏసి ఎక్కడైతే కట్ అయిందో వేసుకుంటారు. సో దట్ ఇన్ఫెక్షన్ కాకుండా. కానీ ఈ ఫిషర్ ఉన్న వారిలో మనకేమవుతుంది మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర చీలిక ఉంది. అండ్ ప్రతిసారి మోషన్ ఎళ్ళినప్పుడల్లా ఆ మోషన్ వల్ల ఇన్ఫెక్షన్ అంతా చీలికకు అంటుకొని మనకు ఫిషర్ అనేది ఏర్పడింది హీల్ గాకుండా రికవరీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో, అలా లోపల ఏర్పడిన చీలిక పైన ఇన్ఫెక్షన్ గాకుండా ప్రాపర్ క్లీనింగ్ అనేది జరగాలి అంటే మోషన్ ఎళ్ళిన ప్రతిసారి కూడా ఈ సిట్స్ బాత్ అనేది మ్యాండేట్‌గా చేస్తూ ఉంటారు. సో, ఈ సిట్స్ బాత్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అడ్వాంటేజ్ క్లీనింగ్ పరంగా. ఎందుకు అంటే మనకు మోషన్ ఎళ్ళే మార్గం లోపల చీలిక జరిగింది. సో, దాని మోషన్ ఎళ్ళిన తర్వాత మనం బయట పక్క ఎంత క్లీన్ చేసుకున్నా అది క్లీన్ కాదు గాబట్టి, లోపల పార్ట్ వరకు క్లీన్ అవ్వాలి అంటే ప్రతిసారి మనం మోషన్ ఎళ్ళిన తర్వాత ఈ టబ్‌లో కూర్చొని మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ ఫోర్స్‌ఫుల్ వాటర్ అనేది మనకు రాపిడి అనేది ఆ ఫోర్స్‌ఫుల్‌గా వచ్చి మోషన్ ఎళ్ళే మార్గం లోపల గూడా ఫోర్స్‌గా అది క్లీన్ చేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అట్లా కాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ మనకు ఫిషర్‌లో ఏమవుతుంది మోషన్ ఎళ్ళిన తర్వాత చుట్టుపక్కల కండరాలన్నీ టైట్‌గా బిగించుకుపోయి నొప్పి గాని, మంట గాని తీవ్రంగా ఉంటూ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే నడుము నొప్పొస్తే మనం వేడి కాపు అనేది పెట్టుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఆ మజిల్ రిలాక్స్ అయితూ మనకు నొప్పి తగ్గుతుందో, అదే విధంగా ఫిషర్ ఉన్న వారిలో కూడా ప్రతిసారి మోషన్ అయిన తర్వాత ఈ క్లీనింగ్ పరంగానే కాకుండా ఈ గోరువెచ్చని నీళ్ళలో ఆర్ వేడి నీళ్ళలో కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్ గూడా కొంచెం రిలాక్స్ అయిపోయి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు అక్కడ చీలిక పైన ఏదైనా దుమ్ము, ధూళి అట్లా ఏమైనా ఉన్నదో క్లీన్ అయిపోయి మనకు హీలింగ్ పరంగాను అండ్ పెయిన్ కాజింగ్ కెమికల్స్ అంటాం. అంటే నొప్పికి కలగజేయడానికి ఏదైతే కెమికల్ కారణమవుతుందో, ఆ కెమికల్ వాష్ ఔట్ గూడా ఈ సిట్స్ బాత్ ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి, పెయిన్ పరంగా గాను, ఇన్ఫెక్షన్ పరంగా గాను, క్లీన్లీనెస్ పరంగా గాను ప్రతిసారి మోషన్ ఒకవేళ రోజుకు 2, 3 సార్లు వెళ్తే కూడా ప్రతిసారి ఈ సిట్స్ బాత్ అనేది ఫిషర్ ఉన్న వారిలో ఖచ్చితంగా రికమెండ్ చేస్తూ ఉంటాం. సో దట్ రికవరీ ప్రాపర్‌గా అయ్యేటట్టు.